హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీస్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ రిచెస్ట్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక శక్తిగా ఎదగడం, సామాజిక అభివృద్ధి, టెక్నాలజీ పరంగా మరియు దేశ జీడిపి మెరుగ్గా ఉండడం కూడా. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం మరియు సాంకేతికతపై దృష్టి పెట్టడం, ఇలాంటి విషయాలను బట్టి ఆ దేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ అని చెప్తారు. రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలు, కొత్త విషయాలను ప్రపంచానికి చెప్తున్న కొన్ని దేశాల గురించి వీడియోలో చెప్పుకుందాం. నెంబర్ 1, యునైటెడ్ స్టేట్స్. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. అమెరికా దేశం ఎందుకింత ధనవంతమైన దేశంగా మారిందో తెలుసా మీకు? అమెరికా అనేక రకాల సహజ వనరులతో నిండి ఉంది. నూనె, గ్యాస్, ఖనిజాలు, అడవులు, సారవంతమైన భూమి, ఇలా అనేక వనరులు అమెరికాకు ఉన్నాయి. ఈ వనరులను సద్వినియోగం చేసుకోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అమెరికాలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఆటోమొబైల్, ఏరోస్పేస్, సాంకేతిక రంగాలు ముఖ్యమైనవి. ఈ పరిశ్రమలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. అమెరికాలో నూతన ఆవిష్కరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాంకేతిక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు అమెరికా నుండి వస్తాయి. ఈ ఆవిష్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతాయని చెప్పొచ్చు. అమెరికా విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే ఒకటిగా అగ్రశ్రేణిలో ఉంటుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమైనవి అని చెప్పొచ్చు. ఈ విద్యా వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అమెరికా స్వేచ్ఛా వ్యాపార వ్యవస్థను అనుసరిస్తుంది. దీనివల్ల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాల అభివృద్ధి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కారణాల వల్ల అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిగా ఉంటుంది. నెంబర్ 2, చైనా. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన రెండో దేశం. ఈ పెద్ద జనాభా వల్ల అధిక ఉత్పత్తి, అధిక వినియోగం జరుగుతుంది. ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. చైనాలో కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తారు. దీనివల్ల కంపెనీలకు తక్కువ ఖర్చు అవుతుంది. ఇది తక్కువ ధరలకు ఉత్పత్తి చేసే అధిక లాభాలు గడించడానికి దోహదపడుతుంది. చైనా ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. పన్నుల తగ్గింపులు, సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహాలు కంపెనీలకు అందిస్తుంది. ఇది కంపెనీల అభివృద్ధికి దోహదపడుతుంది. చైనా ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాలకు తక్కువ ధరలకు సరుకులను ఎగుమతి చేస్తుంది. ఇది అధిక ఆదాయం తెస్తుంది. చైనా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తక్కువ కార్మిక వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెడతాయి. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని చెప్పొచ్చు. చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో ఖర్చు చేస్తుంది. రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు, విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తుంది. ఇది వ్యాపారం, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ఈ కారణాల వల్ల చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదిగింది. నెంబర్ 3, జపాన్. జపాన్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. జపాన్ కార్మికులు చాలా ఉత్పాదకత కలిగి ఉంటారు. వారు తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తారు. ఇది అధిక ఉత్పత్తికి, అధిక లాభాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. జపాన్ సాంకేతిక రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తుంది. కార్లు, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో అగ్రగామి జపాన్ అని చెప్పొచ్చు. ఈ నూతన ఆవిష్కరణలు అధిక ఆదాయం తెస్తాయి. జపాన్ ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఎలక్ట్రానిక్స్, కార్లు, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇది అధిక ఆదాయం తెస్తుందని చెప్పొచ్చు. జపాన్ ఉత్పత్తులు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. ఇది వినియోగదారులను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. అధిక నాణ్యత అధిక ధరలకు అమ్మడానికి దోహదపడుతుందని కూడా చెప్పొచ్చు. జపాన్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు చాలా తెలివైనవారు మరియు నైపుణ్యం కలిగిన వారు. ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పొచ్చు. జపాన్ కార్మికులు చాలా కష్టపడతారు. వారు అధిక గంటలు పనిచేస్తారు. ఇది అధిక ఉత్పాదకతకు దోహదపడుతుందని చెప్పొచ్చు. ఈ కారణాల వల్ల జపాన్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఉంటుంది. నెంబర్ 4, జర్మనీ. జర్మనీ అనేది ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. జర్మనీ కార్మికులు తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తారు. సో జపాన్ ఎలా ఉంటుందో జర్మనీ కూడా మాక్సిమం అలాగే ఉంటుంది. అందుకని రెండు కంట్రీస్ గురించి ఒకలాగే ఎందుకు చెప్పడం అని నేనైతే జర్మనీ గురించి అయితే ఎక్కువగా చెప్పట్లేదు. సో జపాన్, జర్మనీ రెండు ఒక విధంగానే ఉంటాయన్నమాట. నెంబర్ 5, సింగపూర్. సింగపూర్ అనేది చిన్న దేశమైన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిగా చెప్పొచ్చు. దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సింగపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రాల్లో ఒకటని చెప్పొచ్చు. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా వస్తువులు ఎగుమతి అవుతాయి, దిగుమతి అవుతాయి. ఈ వ్యాపారాల వల్ల సింగపూర్ ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. సింగపూర్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టుల్లో ఒకటి. ఇక్కడ నుండి ప్రపంచంలోనే అనేక దేశాలకు వస్తువులు ఎగుమతవుతాయి. ఈ పోర్టుల వల్ల సింగపూర్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పొచ్చు. సింగపూర్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అగ్రశ్రేణిలో ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు చాలా తెలివైన వారు మరియు నైపుణ్యం కలవారు.
సింగపూర్ చాలా కఠినమైన చట్టాలను కలిగి ఉంటుంది. దీనివల్ల నేరాలు తగ్గుతాయి, ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఇది వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షిస్తుందని కూడా చెప్పొచ్చు. సింగపూర్ ప్రభుత్వం క్షేత్ర పరిశోధనపై చాలా దృష్టి పెడుతుంది. ఇది సాంకేతిక, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పొచ్చు. సింగపూర్లో పన్నులు చాలా తక్కువ. దీనివల్ల వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షితమవుతాయి. ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కారణాల వల్ల సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిగా మారింది. ఖత్తర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటి. దీని ప్రధాన కారణం సహజ వాయువు. ఖత్తర్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వను కలిగి ఉంది. ఈ సహజ వాయువు తవ్వకం చేసి ద్రవీకరించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ఎగుమతుల వల్ల ఖత్తర్ ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. సహజ వాయువు వల్ల వచ్చే ఆదాయంతో ఖత్తర్ ప్రభుత్వం ప్రజలకు అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత విద్య, సబ్సిడీలతో ఇంధనం, ఇలా అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు అధికంగా ఉంటాయి. సహజ వాయువు వల్ల వచ్చే ఆదాయంతో ఖత్తర్ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. అద్భుతమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మిస్తుంది. ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. సహజ వాయువు వల్ల వచ్చే ఆదాయంతో ఖత్తర్ ప్రభుత్వం విదేశాల్లో పెట్టుబడులు పెడుతుంది. ఇది అదనపు ఆదాయం తెస్తుంది. ఈ కారణాల వల్ల ఖత్తర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిగా ఉంటుంది. నెంబర్ 7 కెనడా. కెనడా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కెనడా అనేక రకాల సహజ వనరులతో నిండి ఉంది. నూనె, గ్యాస్, ఖనిజాలు, అడవులు, సారవంతమైన భూమి, ఇలా అనేక వనరులు కెనడాకున్నాయి. ఈ వనరులను సద్వినియోగం చేసుకోవడం వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కెనడాలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఆటోమొబైల్, ఏరోస్పేస్, సాంకేతిక రంగాలు ముఖ్యమైనవి. ఈ పరిశ్రమలు కెనడా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. కెనడాలో నూతన ఆవిష్కరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాంకేతిక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు కెనడా నుండి వస్తాయి. ఈ ఆవిష్కరణలు కెనడా ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చాయని చెప్పొచ్చు. కెనడా ఆర్థిక వ్యవస్థ చాలా బలమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. బలమైన ఆర్థిక వ్యవస్థ కెనడా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పాలి. కెనడా విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉంటుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు అద్భుతమైనవి. ఈ విద్యా వ్యవస్థ కెనడా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పొచ్చు. కెనడా స్వేచ్ఛా వ్యాపార వ్యవస్థను అనుసరిస్తుంది. దీనివల్ల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాల అభివృద్ధి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని చెప్పొచ్చు. కెనడాలో ప్రజల జీవన ప్రమాణాలు చాలా అధికం. ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత విద్య, సామాజిక భద్రత వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. రైట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిది ఈ కంట్రీ. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. యుఏఈ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది. ఈ సహజ వాయువును తవ్వకం చేసి ద్రవీకరించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ఎగుమతుల వల్ల యుఏఈ ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుందని చెప్పొచ్చు. యుఏఈ ముఖ్యంగా దుబాయ్ ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార వర్తక కేంద్రంగా ఎదిగింది. ఇది పన్నుల తగ్గింపు, సరళమైన వ్యాపార నియమాలు వంటి అనేక ప్రోత్సాహాలను అందిస్తుంది. దీనివల్ల అనేక అంతర్జాతీయ కంపెనీలు యుఏఈతో తమ కార్యకలాపాలను నెలకొల్పుతున్నాయి. ఈ కారణాల వల్ల యుఏఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిగా ఉంది. నెంబర్ 9 స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటి. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ రహస్యాలను ప్రసిద్ధి. ఇక్కడ బ్యాంకర్లు కస్టమర్ల ఆర్థిక వివరాలను గోప్యంగా ఉంచుతాయి. దీనివల్ల ధనవంతులు తమ డబ్బును స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భద్రపరుస్తారు. ఇది స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. కోటేజ్ ఇండస్ట్రీలు, వాచ్ తయారీలు, చాక్లెట్ తయారీ వంటి రంగాలు ప్రసిద్ధి. ఈ ఉత్పత్తులు అధిక ధరలకు అమ్ముడవుతాయి. స్విట్జర్లాండ్ అందమైన ప్రకృతి దృశ్యాలు, స్కీ రిసార్ట్లు, హిమాలయ పర్వత శ్రేణులతో ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యాటక రంగం స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఆదాయం తెస్తుందని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ స్థిరమైన రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది. ఇది వ్యాపారాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ లో ప్రజల జీవన ప్రమాణాలు చాలా అధికం. ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత విద్య, సామాజిక భద్రత వంటి సౌకర్యాలకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నార్వే. నార్వే అనేక రకాల సహజ వనరులతో నిండి ఉంది. ముఖ్యంగా నూనె, గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నాయి.
ఉన్నాయి. ఈ సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం వల్ల నార్వే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పొచ్చు. సహజ వనరుల వల్ల వచ్చే ఆదాయంతో నార్వే ప్రభుత్వం ప్రజలకు అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత విద్య, సామాజిక భద్రత వంటిది. నెంబర్ 10 నార్వే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశంలో ఒకటిగా ఉంది. నార్వే అనేక రకాల సహజ వనరులతో నిండి ఉంది. ముఖ్యంగా నూనె, గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం వల్ల నార్వే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పొచ్చు. సహజ వనరుల వల్ల వచ్చే ఆదాయంతో నార్వే ప్రభుత్వం ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. నార్వేలో పన్నులు చాలా ఎక్కువ. ఈ పన్నుల ఆదాయాన్ని ప్రభుత్వ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది. ఈ కారణాల వల్ల నార్వే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేశాల్లో ఒకటిగా ఉంది.